మనం ఇంతకుముందు చూసింది బెస్ట్ ఫ్రెండ్ డిజిట్, పరమ మిత్ర. ఇప్పుడు మనం ఏం చూడవుతున్నాం అంటే మిత్ర అనేటువంటి ఒక డిజిట్. అది దేనికి చూస్తామని చెప్తాను. మిత్ర అంటే ఓన్లీ ఫ్రెండ్ డిజిట్ అంటాం. ఇవన్నీ కూడా బేసిక్స్కి సంబంధించినటువంటి అంశాలనే వస్తాయి. మనం దీని అప్లికేషన్స్ అనేది ప్రాబ్లమ్స్లో తర్వాత చూస్తాం. మిత్ర అనేటువంటి దానికి ఇక్కడ ఫ్రెండ్ డిజిట్, బెస్ట్ ఫ్రెండ్ డిజిట్లో మనం 10 చూసాము. బెస్ట్ ఫ్రెండ్ డిజిట్లో 10 చూసాము. ఇప్పుడు మిత్ర అనేటువంటిది ఫ్రెండ్ డిజిట్లో 9 చూసుకుంటాం. మిత్ర అనేటువంటిది 9 చూసుకుంటాం. ఈ 9 ఎలా చూసుకుంటామంటే ఎట్లయితే కాంప్లిమెంట్స్ రాసాము 9కి, ఇప్పుడు దీన్ని కూడా 1 ఇస్తే 8 అని రాస్తాము, 2 ఇస్తే 7 రాస్తాము, 3 ఇస్తే 6 అని రాస్తాము, 4 ఇస్తే 5 అని రాస్తాము. అలాగే దీనికి వైస్ వర్స 8 ఇస్తే 1 అని రాస్తాము, 8 ఇస్తే 1 అని రాస్తాము, 7 ఇస్తే 2 అని రాస్తాము, 6 ఇస్తే 3 అని రాస్తాము, 5 ఇస్తే 4 అని రాస్తాం. ఓకే, ఇది మిత్ర సంబంధించింది. ఇది మనకి ఇక్కడ వినిక్లేటింగ్ దాంట్లో కూడా ఉపయోగపడుతుంది. వినిక్లేటింగ్ అండ్ డివినిక్లేట్లో ఉపయోగపడుతుంది. తర్వాత దీనికన్నా ఇవి నేర్చుకున్న తర్వాత ఇంకొకటి మనకు సబ్ట్రాక్షన్ సంబంధించినటువంటి దాంట్లో వచ్చే ప్రిన్సిపల్ ఇక్కడ రాస్తాను మీకు. అదేంటంటే సబ్ట్రాక్షన్లో ఉపయోగపడుతుంది. ఈ వినికులం నుంచి డివినిక్లేట్ చేయడంలో కూడా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఉదాహరణకి ఈ నెంబర్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్ 899 అనేది అనుకుంది. ఈ అన్ని ప్లేసెస్ను వినిక్లేట్ చేసినప్పుడు, మళ్ళీ డివినిక్లేట్ చేసినప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఇది సబ్ట్రాక్షన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏదో చెప్తున్నాను కదా, అది ఏంటంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనేటువంటిది ఒక వర్డ్ వస్తుంది. లాస్ట్ ఫ్రమ్ 10 దీన్నే ఏంటంటే నిఖిలం సూత్ర అంటారు. నిఖిలం సూత్ర అంటారు. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఖిలం సూత్ర మనకు సాంస్క్రిట్లో స్వామీజీ చెప్పినటువంటి దాంట్లో ఉన్న వర్డ్ ఏంటంటే నిఖిలం నవత శర్మం దశాతః. ఇది ఒరిజినల్గా మన స్వామీజీ చెప్పినటువంటిది నిఖిలం నవత శర్మం దశాతః. దీన్ని నిఖిలం సూత్ర అంటారు. మీనింగ్ ఏంటంటే ఇచ్చినటువంటి నెంబర్లో ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనేటువంటిది అంటే ఇప్పుడు ఇది ఈ డిజిట్ మనం 10గా అంటే ఆల్ ఫ్రమ్ 9 అనే దాంట్లో ఇవన్నీ కూడా 9గా ట్రీట్ చేసుకోవాలి. ఈ డిజిట్స్ అన్నీ కూడా ఇది ఒక్క ప్లేస్లో ఉన్నదాన్ని 10గా డిజిట్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇది బెస్ట్ ఫ్రెండ్గా తీసుకోవాలి, మిగతావన్నీ కూడా ఫ్రెండ్ డిజిట్గా తీసుకోవాల్సినటువంటి మీనింగ్ వస్తుంది అన్నట్టు. సపోజ్ ఇట్లా ఉందనుకుందాం 7, 8, ఇవన్నీ కూడా 999గా ట్రీట్ చేసుకోవాలి. ఇది ఒక్కటి మాత్రం 10గా ట్రీట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది. ఏక న్యూనేన అనేటువంటిది కూడా ఒకటి వస్తుంది. ఏక న్యూనేన ఏంటంటే ఎట్లయితే ఏకాధికనే చెప్పుకున్నామో ఏక న్యూనేన అంటే ఇక్కడ ఒకటి 1 లెస్ దాన్ ప్రీవియస్ అంటే ఒకటి తగ్గించుకోవాలి అని నేను చెప్తున్నాను. 1 లెస్ దాన్ ప్రీవియస్ డిజిట్కి ఒకటి తగ్గించి. సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకుందాం, 8 ఉందనుకో, దాన్ని ఒకటి తగ్గించుకొని రాయాలి. ఈ 8 ఉందనుకో, ఒకటి తగ్గించుకోవాలి. 7 ఉందనుకో, ఒకటి తగ్గించుకొని రాయాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఒకసారి మనము పెద్ద నెంబర్ తీసుకొని వినిక్లేట్ చేద్దాము. వినిక్లేట్ చేసిన దాన్ని డివినిక్లేట్ చేద్దాం. ఒకసారి చూద్దాం. సో ఇది దీంతో మనము వినిక్లేటింగ్ డివినిక్లేటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మనము ఉదాహరణకి 7, 8, 5, 4 అనే నెంబర్ ఉంది. అన్ని ప్లేసెస్ని వినిక్లేట్ చేద్దాం. వినిక్లేటింగ్ ఆల్ ప్లేసెస్
ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దీని యొక్క కాంప్లిమెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దానికి 10 చూసుకోవాలి. 10 అంటే 6. మిగతా డిజిట్స్ అన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 9తో చూసుకోవాలి. 9 అంటే ఏంటిది, దీనికి 9 కాంప్లిమెంట్ ఏంటిది 4. సో ఇది మనం వినిక్యులేటివ్ ప్లేసెస్ పెట్టుకుంటూ పోవాలి. దెన్ దీనికి 9కి సంబంధించింది వచ్చేవరకల్లా ఇది 9, ఇది 9, ఇది 10, ఇది కూడా 9. ఓకే, సో ఇది 4, ఇది వచ్చి 1. ఓకే, దెన్ ఇది వచ్చేసి 2. దెన్ మనకి ఇక్కడ ఏకాధికేన అనే ఒక వర్డ్ చెప్పుకున్నాం, అదొకటి ఇంక్రీజ్ చేసుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ 0 ఉంది అనుకున్నాం, 0కు ఒకటి యాడ్ చేయడం వల్ల 1 అయిపోయింది. ఇప్పుడు ఏమైంది 7854 అనేది మొత్తం వెనిక్యులర్ నెంబర్లకు మారిపోయింది. మళ్ళీ రాస్తాను ఇక్కడ స్పష్టంగా 7854 అనేది ఎలా వెనిక్యులర్లోకి మార్చిపోయింది చూడండి. 1 వెనిక్యులం 2 వెనిక్యులం 1 వెనిక్యులం 4 వెనిక్యులం 6. దీని యొక్క ఎక్స్పాండెడ్ చూద్దాం. దీని యొక్క ఎక్స్పాండెడ్ ఏంటంటే ఇది 1s ప్లస్ 10s ప్లస్ 100s ప్లస్ 1000s ప్లస్ 10,000 ప్లస్. అప్పుడు ఇది చూడండి, దీని యొక్క ఎక్స్పాండెడ్ చూడండి 10,000. జాగ్రత్తగా గమనిద్దాం, ఇది 10,000 మైనస్ తర్వాత 2000 మళ్ళీ మైనస్ 100 మైనస్ 40 మైనస్ 6. ఇది మీనింగ్ అన్నట్టు. 10,000లోకి వెళ్ళి 2000 తీసేసేయాలి, 100 తీసేయాలి, 40 తీసేయాలి, 6 తీసేస్తే మనకి 7,854 వస్తుంది. ఎలానో చూద్దాం. 10,000లోకి వెళ్ళి 2000 తీసేస్తే ఫస్ట్ 8,000 వస్తుంది. దెన్ ఇది అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ ఇది మైనస్ 146 అనుకుందాం. ఇది మైనస్ 100 మైనస్ 40 మైనస్ 6 మైనస్ 146. సో మైనస్ 146 అంటే ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 4, ఇది 5 అండ్ ఇది 8, 7,854. ఇది ప్రాసెస్, ఇది ఒరిజినల్ ప్రాసెస్. దీన్ని మనం ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేసి సింపుల్గా ఏదైనా నెంబర్ని డివినిక్యులేట్ చేయడం అనేది సింపుల్గా చూద్దాం. ఉదాహరణకి ఇదే నెంబర్ని మళ్ళీ ఇక్కడ నేను ఆన్సర్ రాసిన తర్వాత ఇదే నెంబర్ని ఇక్కడ రాస్తాను. ఈ 1 వెనిక్యులం 2 వెనిక్యులం 1 వెనిక్యులం 4 వెనిక్యులం 6ని డివినిక్యులేట్ చేయడం. ఎలా డివినిక్యులేట్ చేస్తాం చూడండి. దీనికి బెస్ట్ ఫ్రెండ్ ఏంటిది, మళ్ళీ 4. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది, అది బెస్ట్ ఫ్రెండ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 9 సంబంధించినవి, ఇవన్నీ కూడా 9 సంబంధించినటువంటి 9 అన్నప్పుడు ఇది దీనికి 9 కాంప్లిమెంట్ ఏంటిది 5 ఉంది కదా, ఇది 4 ఉంది కాబట్టి 5. ఓకే, ఇక్కడ 1 ఉంది కాబట్టి కాంప్లిమెంట్ ఏంటి 8. ఇప్పుడు మనము ఏదైతే 7,854ను వెనిక్యులో మార్చుకున్నామో ఆ వెనిక్యులో మార్చుకున్న తర్వాత మళ్ళీ ఒరిజినల్ నెంబర్లోకి ఏదైతే మార్చామో ఇది ఒరిజినల్గా మన ట్రెడిషనల్ మెథడ్లో కన్వెన్షనల్ మెథడ్లో అనుకుందాం. అయితే దీన్ని షార్ట్ కట్ మెథడ్లో ఏదైతే మనం ఇంతకుముందు ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనేది ఒకటి, తర్వాత ఏకాధికైన ఒకటి, ఏకన్యూని అనేటువంటి ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసి డైరెక్ట్గా మనము ఈ ఇచ్చిన నెంబర్ను డివినిక్యులేట్ చేయడం. ఎలా అంటే చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు మనం అదే నెంబర్ తీసుకున్నాం. 6 అనేటువంటిది బెస్ట్ ఫ్రెండ్ కాంప్లిమెంట్ తీసుకుంటే 4 వచ్చేసింది. తర్వాత ఈ వెనిక్యులం 4కి బెస్ట్ ఫ్రెండ్ కాన్సెప్ట్ 9, ఫ్రెండ్ కాన్సెప్ట్ 9 కాబట్టి ఇక్కడ 5 రాస్తున్నాం. దెన్ 1 వెనిక్యులం అనేటువంటి దానికి 8 రాస్తున్నాం. వెనిక్యులం 2కు ఫ్రెండ్ డిజిట్ వచ్చేసి 7. తర్వాత ఇక్కడ ఏకన్యూనైనా చేయాలి, 1కి 1 మైనస్ చేస్తే 0, అప్పుడు ఇది ఆన్సర్ అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ ఈ వెనిక్యులర్ నెంబర్స్లో ఉన్నటువంటివి తీసుకొని చూద్దాం, అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఉదాహరణకి నా దగ్గర 2 వెనిక్యులం 5 వెనిక్యులం 7 వెనిక్యులం 6 వెనిక్యులం 4 ఉందనుకుందాం. దీన్ని డివినిక్యులేట్ చేద్దాం. ఎలా డివినిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ రాద్దాం. ఎలా డివినిక్యులేట్, ఇందులో మనం చూడవలసింది బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ ఒకటి తీసుకోవాలి, నెక్స్ట్ ఫ్రెండ్ డిజిట్ తీసుకోవాలి. బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ అన్నప్పుడేమో 10, మిగతావన్నీ
9 9. ఇక్కడ వచ్చేసి ఒకటి సబ్ట్రాక్షన్ ఏకన్ యూనేనా. ఇక్కడ నేను రాస్తున్న టెక్నిక్స్ ఏంటనేది. సో ఫస్ట్ ఇక్కడ ఫ్రెండ్ డిజిట్ సంబంధించినటువంటి బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ సంబంధించిన 6. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ 6. నెక్స్ట్ ఇది ఫ్రెండ్ డిజిట్ సంబంధించినటువంటి 3, దీనికి 2, దీనికి 2 సారీ 5 4. ఒకసారి మళ్ళీ చూడండి, ఇది 4కి సంబంధించింది 6, 9కి సంబంధించినప్పుడు 3, 7కి సంబంధించింది 2, 5కి సంబంధించింది 4. ఇక్కడ ఒకటి తగ్గించాలి, ఏకన్ యూనేనా అంటే ఒక 2 - 1 అంటే 1. ఇప్పుడు ఇది ఒరిజినల్ నెంబర్ అన్నది, దీన్ని వినికులం చేస్తే ఇది వస్తుంది. ఒకసారి చూద్దాం, మళ్ళీ వినికులం చేద్దాం దీన్ని. 1 4 2 3 6. అగైన్ సేమ్ ప్రాసెస్, కాంప్లిమెంట్స్ అప్లై చేసుకుంటూ పోవడమే. ఇది 6 కాంప్లిమెంట్ అప్లై చేస్తే 4. ఓకే, వినికులం 4. అది బెస్ట్ ఫ్రెండ్ డిజిట్. దీనికి వచ్చేసి ఫ్రెండ్ డిజిట్ అప్లై చేయాలి 6. దీనికి కూడా ఫ్రెండ్ డిజిట్ అప్లై చేయాలి, అది ఈ 6గా కరెక్ట్ 6. ఇక్కడ నెక్స్ట్ డిజిట్ అయింది 2, కాబట్టి ఫ్రెండ్ డిజిట్ అప్లై చేస్తే 7. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఫ్రెండ్ డిజిట్ అప్లై చేస్తే 5. ఇక్కడ ఏకాధికేన ప్రీవియస్ 1కి యాడ్ చేయాలి ఇక్కడ. సో 1 + 1 2. చూడండి, సేమ్ 2 5, వినికులం 5, వినికులం 7, వినికులం 6, వినికులం 4 వచ్చింది. మళ్ళీ కన్వర్షన్ సేమ్ అదే విధంగా ఉంటుంది. సో మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకొక ప్రాబ్లం చూస్తే మనకి క్లియర్ అవుతుంది. 8 6 0 పెడతాం. 0 కూడా డౌట్ ఉంటుంది ఒకసారి, జీరోస్ ఇట్లా కూడా పెడతాం. 0 3 2 1. దీన్ని ఫస్ట్ వినికులేట్ చేద్దాం. వినికులేటింగ్ ఈజ్ ఈక్వల్ టు, సో దీని కాంప్లిమెంట్ ఏంటి 9, దీని కాంప్లిమెంట్ వచ్చేసి 7. ఇక్కడ నేను రాస్తాను, ఇక్కడ ఏ డిజిట్స్కి ఏదేది అప్లై చేస్తున్నాను. బెస్ట్ ఫ్రెండ్ డిజిట్, ఇవన్నీ కూడా ఫ్రెండ్ డిజిట్స్, ఇవన్నీ కూడా ఫ్రెండ్ డిజిట్స్. ఓకే, దీనికి ఏకాధికేన అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఇది బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ అప్లై చేస్తే దీని యొక్క కాంప్లిమెంట్ 1కి కాంప్లిమెంట్ 9, ఫ్రెండ్ డిజిట్ అప్లై చేస్తే 2కి కాంప్లిమెంట్ 7, ఫ్రెండ్ డిజిట్ అప్లై చేస్తే 3కి కాంప్లిమెంట్ 6, దీనికి ఫ్రెండ్ డిజిట్ అప్లై చేస్తే 0 కాంప్లిమెంట్ 9. ఓకే, ఫ్రెండ్ డిజిట్కి 6 కాంప్లిమెంట్ అప్లై చేస్తే 3, ఏకాధికేన 9 అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ అనేటువంటి ఇంత పెద్ద నెంబరు వినికులంలో కన్వర్ట్ అయిపోయింది. సో వినికులంలో కన్వర్ట్ అయినటువంటి ఈ నెంబర్ని మళ్ళీ డివినికులేట్ చేయడం. డివినికులేటింగ్ సేమ్ అదేవిధంగా డివినికులేటింగ్. సేమ్ మళ్ళీ ఫ్రెండ్ డిజిట్, బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ 9కి సంబంధించింది 1 రాస్తాము, 7కి సంబంధించింది ఫ్రెండ్ డిజిట్ కాబట్టి 2 రాస్తాము, 6 సంబంధించినటువంటిది ఫ్రెండ్ డిజిట్ 3 రాస్తాము, మళ్ళీ 9 కాబట్టి దీనికి బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ 0 వస్తుందంట. 9కి కాంప్లిమెంట్ 0. ఓకే, దెన్ 3కి కాంప్లిమెంట్ 6. దెన్ ఏకన్ యూనియన్ అప్లై చేయడం, తగ్గించాలి. 9లకి 1 తీసేస్తే 8. సో ఇది మనము సేమ్ రిజల్ట్ వచ్చింది చూడండి, 8 6 3 2 1 అనేటువంటిది. సో ఈ రకంగా మనకి ఏ నెంబర్ ఇచ్చినా సరే ఆ నెంబర్ని మనకి వినికులం చేయడం, అలాగే వినికులం చేసినటువంటి నెంబర్స్ని డివినికులేట్ చేయడం అనేటువంటిది ఈ ఎపిసోడ్లో మనం చూసాం. ఈ 2 కాన్సెప్ట్స్ను, అడిషన్స్ అండ్ వినికులం కాన్సెప్ట్ను ఇవన్నీ చూసుకొని వినికులంలో మనకు 3 అంశాలు వస్తున్నాయి. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అని ఒకటి, ఏకన్ యూనియన్ అని ఒకటి, ఏకాధికేన అని ఒకటి. ఇవన్నీ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని మనం ఫర్దర్ ఎపిసోడ్లో సబ్ట్రాక్షన్స్లో చాలా ఉపయోగపడతాయి. మనం సబ్ట్రాక్షన్స్కి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.